సో హిప్పా అంటే ఇదండి. ఓకే, ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా కానీ ఫస్ట్ క్వశ్చన్ అడిగేది హిప్పానేనండి. హిప్పా డెఫినేషన్ లేని ఎవరైనా ఏ క్వశ్చన్ కూడా అడగరు. సో అంటే ఏఆర్ కాలింగ్ అయినా ఏదైనా సరే హిప్పా అండర్లో వర్క్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఆర్సిఎం లైఫ్ సైకిల్ అండి. ఎవరికైనా ఐడియా ఉందండి లైఫ్ సైకిల్? ఎవరికైనా ఐడియా ఉందండి ఆర్సిఎం లైఫ్ సైకిల్ అంటే ఏంటి అసలు? నార్మల్గా అంటే ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, మనకు ఇప్పుడు ఏఆర్ కాలింగ్ అనే కాన్సెప్ట్ ఉన్నది. సో ఏఆర్ కాలింగ్ దగ్గరికి వచ్చే బిఫోర్ ఏ డిపార్ట్మెంట్స్ దాటుకుంటూ వస్తారు. సో అది ఎలా వర్క్ అవుతుంది ఆ డిపార్ట్మెంట్స్ అనేది చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి ఆర్సిఎం. ఏమైనా అర్థం కాకుండా ఇమ్మీడియట్గా అడిగేసేయండి, ఇంకోసారి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హోల్డ్ ఏం పెట్టకండి. సో ఆర్సిఎం అండి. సో ఆర్సిఎంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అపాయింట్మెంట్స్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, అపాయింట్మెంట్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యే డిపార్ట్మెంట్స్ ఏంటంటే పేషెంట్ అపాయింట్మెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనం డైరెక్ట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటాం. సో హాస్పిటల్కి వెళ్తే బిఫోర్ మనం ఏం చేస్తామండి, ఫస్ట్ హాస్పిటల్ కాల్ చేసి డాక్టర్ ఉన్నాడా లేదా అని ఫస్ట్ కనుక్కుంటాం. అంతేనండి, డాక్టర్ ఉన్నాడా లేదా ఫస్ట్ కనుక్కుంటాం. అంతేగాని డైరెక్ట్ వెళ్ళలేం కదండి. సో మేబీ డాక్టర్ బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, సో దట్ బిఫోర్ కాల్ మనం వాళ్ళని డాక్టర్కి కాల్ చేసి డాక్టర్ అవైలబుల్ ఉంటే డాక్టర్కి మేము వస్తున్నామండి, సో అండ్ సో టైం వస్తున్నాము అని అపాయింట్మెంట్ తీసుకుంటాం అన్నట్టు. ఓకే, సో అది అపాయింట్మెంట్ అండి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పిన శశికాంత్, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఒకసారి నార్మల్గా నువ్వు హాస్పిటల్కి అపాయింట్మెంట్ డాక్టర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాక ఏమేమి స్టెప్స్ అవుతాయి చెప్పు ఒక్కొక్కసారి. రెగ్యులర్ థింగ్స్ అవి మన రియల్ టైంలో జరుగుతాయి కదా, ఏ స్టెప్స్ అవుతాయి చెప్పు నార్మల్గా. ఒక హాస్పిటల్కి వెళ్తే ఏమేమి చేస్తారు నార్మల్గా? రిసెప్షన్కి వెళ్తాం, డాక్టర్ ఎంక్వైరీ చేస్తాం. ఓకే, డాక్టర్ ఎంక్వైరీ అంటే నథింగ్ బట్ అపాయింట్మెంట్ అనమాట అది. ఓకే, అపాయింట్మెంట్ చేస్తాం అంటే డాక్టర్ ఉండా లేడని చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం ఫీజ్ పే చేస్తాం అంటే రిసెప్షన్ దగ్గర కన్సల్టేషన్ ఫీ పే చేస్తావు, అంతేనా? కన్సల్టేషన్ పే చేస్తాం. ఓకే, అంటే డాక్టర్ విజిట్ అనమాట అది, అంతేనా? డాక్టర్ విజిట్కే కదా కన్సల్టేషన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? డాక్టర్ని చూస్తాం. ఏంటండి? డాక్టర్ని చూస్తాం, కలుస్తాం. అదే విజిట్ అయిపోయింది కదా, డాక్టర్ విజిట్ అయిపోయింది. తర్వాత టెస్ట్లు ఏమన్నా ఉంటే టెస్ట్. ఓకే, డయాగ్నోసిస్ అనమాట. ఓకేనా, డయాగ్నోసిస్ రాస్తారు. ఓకే, అంటే సిబిపి టెస్ట్ అదే కదండి మీరు చెప్పేది, అంతేనా? డయాగ్నోసిస్ రాస్తారు. ఓకే, అంటే నథింగ్ బట్ సిబిపి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సిబిపి, బ్లడ్ షుగర్, బీపీ. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏమవుతుందండి? శివ రెడీ? శివ మీరని చెప్పండి, శివ మీకు ఎవరైనా సరే. ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓకే, మెడిసిన్ అన్నా లేకపోతే జాయిన్ చేసుకోవడం ఏందనేది చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డాక్టర్ అపాయింట్మెంట్స్, డాక్టర్ విజిట్స్, డయాగ్నోసిస్, సిబిటి ఇవన్నీ దేనిపైన రాస్తారండి? ఇవన్నీ ఒక డాక్యుమెంట్ ఉంటుంది, రైట్? ఇలా ఒక డాక్యుమెంట్ ఉండి డాక్యుమెంట్ పైన ఏంటంటే హాస్పిటల్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. సో హాస్పిటల్ లెటర్ హెడ్ అంటారు కదండి, హాస్పిటల్ హెడ్ ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ పేషెంట్ నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, డాక్టర్ నేమ్ ఉంటుంది ఇక్కడ, అంతేనండి? సో డాక్టర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ కింద మీకు ఏమేమి చెప్పారో అవన్నీ రాస్తారు అనమాట. అంటే ఇప్పుడు సిబిపి ఉంటే సిబిపి మీరు చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ టెస్టులు రాసిండు. సో డాక్టర్ ఏం చెక్ చేసిండు? ఫస్ట్ బీపీ చెక్ చేస్తాడు. ఓకే, బీపీ చెక్ చేసిండు.
సో చెక్ చేసి ఏం చేసిండంటే సిబిపి టెస్ట్ రాసిండు, బ్లడ్ ప్రెషర్ రాసిండు, సారీ షుగర్ టెస్ట్ రాసిండు. సో ఇవి టెస్ట్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత అదే ప్రిస్క్రిప్షన్ పైన నడుస్తుంది కదండి మొత్తం. సో ఇక్కడ మెడికేషన్ రాసిండు. ఓకే, సో ఇక్కడ మెడికేషన్ రాసిండు. సో దీన్ని ఏమంటారంటే దీన్ని మెడికల్ రికార్డ్ అంటారండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చేసిండో దీన్ని మెడికల్ రికార్డ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫామ్ ఏమంటారంటే మెడికల్ రికార్డ్. నేను మెడికల్ రికార్డ్ అంటుంటాను. మెడికల్ రికార్డ్ అంటే మీకు ఆటోమేటిక్గా గుర్తు రావాలండి. మనకు డాక్టర్ మనకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదండి, ప్రిస్క్రిప్షన్ పైన మనకు రాస్తారు కదా, సో దాన్ని మెడికల్ రికార్డ్ అంటారు అనమాట. ఓకే, సో అపాయింట్మెంట్ అయిన తర్వాత మనకు లాస్ట్ ఒక మెడికల్ రికార్డ్ వస్తుంది. ఓకే, సో మెడికల్ రికార్డ్ అంటే హాస్పిటల్ లెటర్ హెడ్ అనమాట. సో దాంట్లో రాసేది మెడికల్ రికార్డ్. ఓకే ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే పర్ఫెక్ట్. సో డయాగ్నోసిస్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన ఇండియాలో మీరే చెప్పండి, షుగర్ టెస్ట్ మీ ఏమంటారండి నార్మల్గా? షుగర్ పేషెంట్కి షుగర్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు నార్మల్గా మన ఇండియాలో? షుగర్ అని అంటారండి. దానికి ఒక నేమ్ ఉంటుంది, షుగర్కి ఒక నేమ్ ఉంటుంది అనమాట, డయాబెటీస్. రైట్, ఓకే డయాబెటీస్. మీరు చెప్పారు డయాబెటీస్ అని చెప్పారు. సో ఒక డయాబెటీస్ అంటారు. డాక్టర్ చూడండి ఏమైనా టెస్ట్ రాసినప్పుడు డయాబెటీస్ టెస్ట్ అని రాస్తారు, షుగర్ టెస్ట్ చేయించుకోమని రాస్తారు. ఓకే, షుగర్ లెవెల్స్ డయాబెటీస్ 1 డయాబెటీస్ 2 అని డిఫరెంట్ రాస్తారండి. సో అలా రాస్తే ఏంటంటే సిస్టమ్ అనేది అర్థం చేసుకోదు. మన ఇండియాలో మన దగ్గర యూనివర్సల్ కోడ్స్ అనేవి అలాంటివి ఏం లేవండి, యూనివర్సల్ కోడ్స్ లేవు. బట్ మనం యుఎస్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యుఎస్ కోడ్ తోటి జనరేట్ అవుతుందండి. యూనివర్సల్ కోడ్స్ అంటారు అనమాట వాటిని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫీవర్ అని రాస్తారండి, ఫీవర్. సో ఫీవర్ అని రాస్తారు, మీకు మెడికల్ రికార్డ్లో ఫీవర్ అని రాసారు. ఓకే, సాఫ్ట్వేర్ ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సాఫ్ట్వేర్లో ఇక్కడ నాకు ఐసీడీ దగ్గర ఫీవర్ అని ఇక్కడ రాసి యాక్సెప్ట్ చేయదండి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కొన్ని యూనివర్సల్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ యూనివర్సల్ కోడ్స్ వేస్తేనే సిస్టమ్ బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ యూనివర్సల్ కోడ్స్ని బట్టి బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలా ఇక్కడ ఏవైతే ఈ డయాగ్నోసిస్ వీటిని రాస్తారో వీటిని యుఎస్లో ఏమంటారు అంటే వీటిని సిపిటీస్ అంటారు అండి. సిపిటి అంటారు, సిపిటీస్ అంటారు. సిపిటి అంటే ఏంటంటే కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. అంటే ఒక ఆపరేషన్ అయినా ఓకే ఎక్సెప్ట్ డయాగ్నోసిస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఫీవర్ అన్న, ఫీవర్ రిలేటెడ్ ఫీవర్, హెడేక్, కాఫ్. సో వీటిని ఏమంటే డయాగ్నోసిస్ అంటారు. ఓకే, వాటిని ఏమంటే ఐసిడీస్ అంటారండి. ఐసిడీలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫీవర్, ఓకే కాఫ్, హెడేక్ ఎక్సెట్రా. సో ఇవి డయాగ్నోసిస్ కిందకి వస్తాయి. అదే సిపిటీస్ అనుకోండి, మీకు ఏమైనా డాక్టర్ సర్వీస్ చేసి కన్సల్టేషన్ అని చెప్పారు. సో కన్సల్టేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద సిపిటి అండి. ఓకే, కన్సల్టేషన్ అనేది ఒక సిపిటి వస్తుంది. అలానే సర్జరీస్ అంటే ప్రొసీజర్ అనమాట. సిపిటి డెఫినేషన్ అనేది కరెంట్ ప్రొసీజర్ అంటే ఎక్సెప్ట్ డయాగ్నోసిస్ తప్ప వాట్ ఎవర్ ఇట్ ఇస్, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఎనీ ల్యాబ్ టెస్ట్, రేడియాలజీ, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే సిపిటి కిందకి వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ల్యాబ్ రిపోర్ట్, ల్యాబ్ టెస్ట్, రేడియాలజీ టెస్ట్. ఓకే, రేడియాలజీ ఏమేమి ఉంటాయండి, ఎక్స్రే. ఓకే, ఎక్స్రే అలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ సిపిటి కింద కన్సిడర్ చేస్తారు అనమాట, ఐసిడి కింద కన్సిడర్ చేసి. సో వీటికి మనకు సపరేట్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే, ఐసిడి సిపిటిది మనకు ఒక 1 డే క్లాస్ ఉంటుంది అనమాట, ఐసిడి సిపిటి. ఓకే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో డాక్టర్ విజిట్స్. సో దీనికి ఇప్పుడు సాఫ్ట్వేర్లో వేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే యుఎస్లో ఎలా అంటే కన్సల్టేషన్ మన దగ్గర ఐడియా ఉందండి. ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకుంటే మనకి ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుందండి? 1 డే కన్సల్టేషన్ తీసుకుంటే ఎన్నిసార్లు వ్యాలిడిటీ ఉంటుందండి మనకు మన లోకల్ హాస్పిటల్లో? ఇప్పుడు మెడికల్ రికార్డ్ తీసుకొని ఎన్ని రోజులు ఉంటుంది వ్యాలిడిటీ? ఏంటంటే ఒక్క రోజే ఉంటుంది. 1 డే, అదే హాస్పిటల్ని బట్టి ఉంటుందండి. కింద మీరు అబ్జర్వ్ చేస్తారా, మీకు వ్యాలిడిటీ 7 days అని ఉంటుంది. 7 days 2 రివ్యూస్ ఉంటాయండి. అంటే ఏంటంటే 7 days లో మీరు 2 times చూయించుకోవచ్చు, ఫ్రీ అన్నమాట. ఓకే,
7 డేస్లో 2 times చూయించుకోవచ్చు ఫ్రీ, ఎలాంటి ఛార్జ్ ఉండదు. మీరు అన్నారు ఒకటే 1 డేనే ఉంటుంది అంటారు. ఓకే, సమ్ టైమ్స్ ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు, హాస్పిటల్ని బట్టి ఉంటుంది అనమాట. 1 డే ఆ ఒక్కరోజు తీసుకోగానే అయిపోతుంది. సో మన ఇండియాలో ఏంటంటే డైరెక్ట్ ఇలా వేసేస్తాం అనమాట, 1 డే అని ఇలా వేస్తాం. బట్ యుఎస్లో ఏంటంటే వీటికి కూడా కోడ్స్ ఉంటాయి అనమాట, వ్యాలిడిటీకి కూడా కోడ్స్ ఉంటాయి అనమాట. యుఎస్లో ఏంటంటే కన్సల్టేషన్ అనేది టైం బేస్ చేసుకొని ఉంటుందండి. సో కన్సల్టేషన్ ఏంటంటే టైం బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, టైం బేస్ పైన ఉంటుంది. సో వీటిని ఏమంటారు, సో డాక్టర్ విజిట్స్. నేను ఇక్కడికి వచ్చేసి సాఫ్ట్వేర్ ఉంది కదా, నేను ఇక్కడ సాఫ్ట్వేర్కి వచ్చేసి ఇక్కడ నేను డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాను. డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్ అని మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకే, డాక్టర్ రమేష్ అని మెన్షన్ చేశాను. రమేష్ అని మెన్షన్ చేసిన తర్వాత డాక్టర్ నేమ్ ఇచ్చాం, కానీ అతను ఎంతసేపు చూస్తాడు పేషెంట్ని, 10 minutes చూసాడా, 20 minutes చూసాడా, సో అలా టైం బేస్ చేసుకొని ఉంటుంది అనమాట యూఎస్లో కన్సల్టేషన్. సో అది కూడా ఏంటంటే ఆ టైం సిపిటి కోర్స్ తోటి ఇండికేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయండి, 99201, 99202, 99203, 99204, 99205. సో ఇలా కోడ్స్ ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే న్యూ పేషెంట్ కోడ్స్ అంటారు అనమాట, కన్సల్టేషన్ కోడ్స్, E&M కోడ్స్. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే డాక్టర్ పేషెంట్ని 10 minutes చూస్తే సాఫ్ట్వేర్లో ఈ కోడ్ వేస్తేనే బిల్ జనరేట్ అవుతుంది అనమాట. 99202 20 minutes, 99203 30 minutes, 99204 45 minutes, 992 60 minutes. ఓకే, 60 minutes. సో ఇలా, సో మీరు ఇప్పుడు డాక్టర్ విజిట్ అయిపోయింది, డాక్టర్ ఒక 20 minutes 25 minutes చూస్తారు, 30 minutes చూస్తారు అనుకోండి, కన్సల్టేషన్ 30 minutes. సో ఇక్కడ ఏం వేస్తారంటే 99203 వేస్తారు అనమాట. ఓకే, 99203 వేస్తారు. ఓకే, బట్ ఇదన్నీ ఈ కోడ్స్ అని ఎవరు జనరేట్ చేస్తారంటే సర్టిఫైడ్ మెడికల్ కోడింగ్ వాళ్ళు చేస్తారండి. ఈ ఐసిడి కోడ్స్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్ ఉంటారనమాట, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. సో ఎవరు వీటికి ఎలిజిబుల్ అంటే ఎవరైతే B.Pharmacy మెడికల్ అది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ కోర్స్ చేస్తారండి. అయితే AAPC అని సర్టిఫైడ్ కోర్స్ ఉంటుంది మెడికల్ కోడింగ్, బయట మనకు 1,20,000 ఉంటుంది అనమాట. ఆ సర్టిఫైడ్ అవుతేనే మనకు జాబ్ అనమాట. సో ఇక్కడ డయాగ్నోసిస్ కోడ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ మెడికల్ రికార్డ్స్ అన్ని ఏమవుతాయి అంటే ఇక్కడ నుంచి సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మేట్లో జనరేట్ చేస్తారనమాట. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరేట్ చేస్తారంటే మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరేట్ చేస్తారండి. ఓకే, మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మేట్లో మెడికల్ రికార్డ్స్లో ఇక్కడ డాక్టర్ ఏవైతే రాశాడో లైక్ BP, CBP, FBS మెడికేషన్స్ ఏవైతే రాశారో వాటిని ఏం చేస్తారంటే సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మేట్లో జనరేట్ చేస్తారనమాట వాళ్ళు. ఇప్పుడు 30 minutes అని చెప్పారు, వీళ్ళు మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రిస్క్రిప్షన్ ఉన్నది కదా, ఈ ప్రిస్క్రిప్షన్ని రివ్యూ చేస్తారండి. ఈ ప్రిస్క్రిప్షన్ రివ్యూ చేసి యాడ్ చేస్తారనమాట. ఓకే, ఏమేమి చేస్తారు 30 minutes చూస్తారు కదా, 99203. ఓకే, ఏమేమి టెస్ట్ చేశారు, CBP, FBS. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ల్యాబ్ టెస్ట్లు అన్ని 8 series తోటి స్టార్ట్ అవుతాయండి. ల్యాబ్ సిరీస్ అంటే ఎనీ బ్లడ్ టెస్ట్ అయినా సరే, యూరిన్ టెస్ట్ అయినా సరే, నెంబర్ అనేది ఏంటంటే 8 series తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కసారి చూద్దాం, కంప్లీట్ బెడ్ పిక్చర్ CBP, జస్ట్ ఇక కొట్టేసారు CBP CPT కోడ్ 8 series తోటి 800 సంథింగ్ ఉంటుందండి. చూద్దాం. రైట్, ఎయిట్ సిరీస్ తోటి స్టార్ట్ అయ్యేటివన్నీ కంప్లీట్ బెడ్ పిక్చర్ కోడ్స్ అండి. కంప్లీట్ బెడ్ పిక్చర్ CBP CPT కోడ్. సి 85025 అనమాట, 85025. ఓకే, మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చదువుతారు, దీన్ని చదివేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ 85025. ఓకే, నెక్స్ట్ 85025. రైట్, అలానే FBCకి వేస్తారు, మొత్తం వేస్తారు. ఓకే, ఈ ఫార్మేట్ అయిపోయిందండి, ఈ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఓకే, ఇవి అర్థమైందండి కాన్సెప్ట్. మెడికల్ కోడింగ్కి ఎలా, మెడికల్ కోడింగ్ వాళ్ళు దేని బేస్ చేసుకొని రివ్యూ చేస్తారు, ప్రిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని రివ్యూ చేస్తారండి. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్ అండి, స్టెప్ 1, ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటండి, ఇది
ఏ డిపార్ట్మెంట్ అండి సెకండ్ది? మెడికల్ కోడింగ్. ఓకే, మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకే, సో మెడికల్ కోడింగ్ వాళ్ళు చేసేసారు. నెక్స్ట్ ఏం చేస్తారండి, వీళ్ళు ఏవైతే ఎంటర్ చేశారో చార్జ్ ఎంట్రీ వాళ్ళు సిస్టంలో ఎంటర్ చేయాలి. ఓకే, చార్జ్ ఎంట్రీ వాళ్ళు సిస్టంలో ఎంటర్ చేయాలి. సో దట్ ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏమొస్తుంది ఇందులోకి? చార్జ్ ఎంట్రీ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ చార్జ్ ఎంట్రీ. మనకేంటంటే ఏ డిపార్ట్మెంట్ ఏం వర్క్ చేసిందో మనకు తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేయాలి. చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చార్జ్ ఎంట్రీ అండి, ఇది స్క్రీన్ చార్జ్ ఎంట్రీ. సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే ఈ మెడికల్ రికార్డ్ని యాజ్ ది సిస్టంలో ఎంటర్ చేయడమే అంతేనండి. ఓకే, ఇంకా పేషెంట్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, జెండర్ ఏంటి, మేల్, ఏ హాస్పిటల్, కేర్ హాస్పిటల్. ఓకే, బిల్లింగ్ ప్రొవైడర్, ఏ డాక్టర్, డాక్టర్ రమేష్. ఓకే, గ్యారెంటర్ ఉంటే గ్యారెంటర్ అంటే 18 years, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, ఫోన్ నెంబర్ ఏంటి. చార్జ్ ఎంట్రీ వాళ్ళ వర్క్ ఇంతేనండి, జస్ట్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటే పోతుంటారు అనమాట అంతే. ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేస్తారు. సేవ్ చేసినాక ఇన్సూరెన్స్కి వస్తారు. ఇన్సూరెన్స్కి వచ్చి ఇక్కడ ఇన్సూరెన్స్ యాడ్ చేస్తారు అనమాట. పేషెంట్కి ఏం ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ యాడ్ చేస్తారు. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి సర్వీసెస్కి వస్తారు. సర్వీసెస్కి వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తారు అనమాట సిపిటి. ఏం సిపిటీస్ ఇచ్చాను నేను ఇప్పుడు ఇక్కడ మీకు? 30 minutes చూసారు, 99203. ఓకే, 99203 ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో యాడ్ చేస్తారు, 99203. ఓకే, నెక్స్ట్ ఐసిడి. ఓకే, ఇది ఐసిడి కదా. సో ఏమేమి ఇచ్చారు ఇక్కడ? నేను ఇక్కడ ఫీవర్ అని చెప్పాను. సో ఫీవర్కి ఐసిడి ఏంటంటే R50. ఇక్కడ చూడండి, R50 కొట్టగానే నాకు వచ్చేసింది ఇక్కడ డ్రగ్ ఫీవర్ అని చెప్పి వచ్చేసింది. ఇవన్నీ కోడ్స్ అండి, ఇవన్నీ హెడేక్. R51 అంటే హెడేక్. సో ఇవన్నీ ఏంటంటే మెడికల్ కోడింగ్ వాళ్ళు జనరేట్ చేస్తారనమాట. R51 హెడేక్ ఉందనుకోండి పేషెంట్కి. ఓకే, R51 ఎంటర్ చేశాను. నెక్స్ట్ పేషెంట్ 30 minutes చూసాడు, 99203. 30 minutes చూసిండు. ఓకే, 30 minutes రైట్. వేసిన తర్వాత లింక్, ఈ దీనికి కాంబైన్ లింక్ అనమాట. రైట్, సేవ్ చేసేసి. సో ఇప్పుడు ఏమైందంటే చార్జ్ ఎంట్రీ వాళ్ళు అయిపోయిందండి. ఇది చార్జ్ ఎంట్రీ డిపార్ట్మెంట్ ప్రాసెస్ అనమాట. సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏవైతే రికార్డ్స్ చేసిస్తారో, ఎందుకంటే చార్జ్ ఎంట్రీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు మెడికల్ కోడింగ్ సంబంధించింది. సో మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తారో యాజ్ ఇట్ ఈస్ సిస్టమ్లో ఎంటర్ చేయాలి. ఓకే, అయిపోయింది. సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ సిస్టమ్ ఎంటర్ చేయడమే కాదండి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఓకే, చార్జ్ ఎంట్రీ వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే బిల్స్ ఎంటర్ చేయడము. చార్జ్ ఎంట్రీ వాళ్ళది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండి, బిల్స్ ఎంటర్ చేయడము. వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ యాడ్ చేస్తారో ఆ ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే పేషెంట్ ఎలిజిబిలిటీ అనమాట. పేషెంట్ ఎలిజిబిలిటీ, ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ అని చెప్తాం. ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ. ఓకే, ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే అక్కడ బిల్లు యాడ్ చేస్తారో ఆ ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అనేది చార్జ్ ఎంట్రీ వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఏమైనా యాక్టివ్ ఉంటేనేమో ప్రాసెస్ చేస్తారు, ఇన్యాక్టివ్ ఉంటే ఏంటంటే వేరే సూపర్వైజర్కి మూవ్ చేస్తారనమాట. ఓకే, ఇది చార్జ్ ఎంట్రీ వాళ్ళు చేసే ప్రాసెస్ అండి. నెక్స్ట్ చార్జ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ మీకు పేమెంట్ పోస్టింగ్ వస్తుందండి. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం జనరేట్ చేస్తారంటే వీళ్ళు చార్జ్ ఎంట్రీ వాళ్ళు CMS 1500 ఫామ్ జనరేట్ చేస్తారండి. చార్జ్ ఎంట్రీ వాళ్ళు CMS 1500 ఫామ్ జనరేట్ చేస్తారు. ఇంటర్వ్యూలు అడుగుతారు, సో హూ విల్ జనరేట్ దట్ CMS 1500 ఫామ్ అని అడుగుతారండి. సో చార్జ్ ఎంట్రీ పర్సన్స్ ఆర్ దే రిలీజ్ CMS 1500. ఓకే, CMS 1500 ఫామ్ జనరేట్ చేస్తారు. ఓకే రైట్. సో బిల్స్ ఎంటర్ చేసారు, ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ. సో చార్జ్ ఎంట్రీ అయిపోయింది, వర్క్ అయిపోయింది చార్జ్ ఎంట్రీ వాళ్ళది. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే పేమెంట్ పోస్టింగ్. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటి? పేమెంట్ పోస్టింగ్. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ పేమెంట్ పోస్టింగ్. సో ఈ పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే వీళ్ళు ఈ సిపిటి, ఓకే, ఏమైతే వీళ్ళు ఇక్కడ ఈ సిపిటీస్, ఈ ఐసిడీస్, సిపిటి ఐసిడీస్ ఏవైతే ఎంటర్ చేశారో
వాటికి అమౌంట్ బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ లో జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే, ఇక్కడ చూడండి నేను సిపిటీస్ వేయగా నాకు ఇక్కడ అమౌంట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆ సిపిటీస్ కి అమౌంట్ అనేది జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్. సో అవేంటంటే బ్యాక్ ఎండ్ నుంచి సిస్టమ్ నుంచి ఏమైతాయి అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతాయి. బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే ఇది ఏమో ఛార్జ్ ఎంట్రీ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతుంది అండి ఇక్కడ. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాక్ ఎండ్ లోకి నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ, సో ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏవైతే ఎంటర్ చేసిరో వీటన్నిటిని రివ్యూ చేస్తారనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ చేస్తారు. సో వీళ్ళకి మధ్యలో ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, క్లియరింగ్ హౌస్ అనే ఈడిఐ క్లియరింగ్ హౌస్ అంటారు అనమాట. వాటిని ఈడిఐ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఈడిఐ ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్. ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్ అంటే నథింగ్ బట్ ఇదేనండి. ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే సాఫ్ట్వేర్ కనిపిస్తుందో అలాంటి సాఫ్ట్వేరే ఒకటి వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది అనమాట. సో ఆ ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ ఏదైతే వాళ్ళు ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేసిరో ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాక్ ఎండ్ లో సిఎంఎస్ 1500 వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్ళిపోతుంది సిఎంఎస్ 1500 అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీఎస్ అనుకోండి, ఆ బీసీబీఎస్ ఇన్సూరెన్స్ కంపెనీకి సిఎంఎస్ 1500 బ్యాక్ ఎండ్ లోకి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సేవ్ చేయగానే నా దగ్గర టు వ్యూ సిఎంఎస్ 1500 ఉంది కదా. సో సిఎంఎస్ 1500 ఎవరు జనరేట్ చేస్తారు, ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు జనరేట్. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ సేవ్ క్లిక్ చేయగానే ఈ సిఎంఎస్ 1500 ఫామ్ అనేది బ్యాక్ ఎండ్ లో ఇన్సూరెన్స్ కంపెనీ బీసీబీఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ కేస్ షీట్ ని మొత్తాన్ని రివ్యూ చేస్తారనమాట. మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ఏదైతే ఎంటర్ చేసిరో అవన్నీ కరెక్టేనా రాంగా, ఏమైనా పేషెంట్ డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయా, ఇన్సూరెన్స్ రాంగ్ ఉందా అని చెక్ చేసేసి ఓకే, చెక్ చేసి ఏంటంటే పేషెంట్కి హాస్పిటల్కి ఏం పంపిస్తారంటే ఒక లెటర్ పంపిస్తారండి. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారనమాట. ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు. ఎవరికి, పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లెటర్ పంపిస్తారు అనమాట. ఆ లెటర్ అనేది ఏమంటారు అంటే దాన్ని ఈఓబి అంటారండి. ఈఓబి అంటారు. ఈఓబి ఆర్ ఈఆర్ఏ, ఈఓబి ఆర్ ఈఆర్ఏ అని అంటారండి. ఓకే, ఆ ఈఓబి ఈఆర్ఏలో ఏముంటుందంటే సో అండ్ సో పేషెంట్కి ఈ సర్వీస్ అయినది. సో అతని బిల్ వచ్చేసి 500 రూపీస్ అయింది. హాస్పిటల్ బిల్ చేసారు. ఛార్జ్ ఎంట్రీ అంటే ఇప్పుడు హాస్పిటల్ బిల్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటుందంటే 500 రూపీస్ బిల్ చేసారు. సో మేము 500కి ఒక 300 అలో చేస్తున్నాం. సో మేము 300 మేము పే చేస్తాము. సో రిమైనింగ్ పేషెంట్ దగ్గర కట్టించుకోండి మీరు. సో అలా ఒక స్టేట్మెంట్ ఎవరు పంపిస్తారంటే పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తారు. పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ అంటే ప్రొవైడర్ అనమాట. సో మనం ఇవన్నీ హాస్పిటల్ కింద వర్క్ చేస్తున్నాం. మనం వర్క్ చేసేది ఏంటంటే హాస్పిటల్, మనల్ని ప్రొవైడర్ అంటారు అనమాట. సో ప్రొవైడర్ మెయిల్కి వస్తుంది. ఏమొస్తుంది ప్రొవైడర్ మెయిల్కి? ఈఓబి వస్తుంది. ఆ ఈఓబి ఎలా ఉంటుందంటే ఇది ఈఓబి అండి. సో మెడికేర్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఈ హాస్పిటల్ పంపించారు. ఇక్కడ చూసారా 99205 ఇది ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్ చేసారు. దీనికి 431 బిల్ అయింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అలో చేసిందంటే 193.15 అలో చేసింది. సో ఇలా వాళ్ళు ఏంటంటే ఆ రివ్యూ చెక్ మొత్తం ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏదైతే చెక్ చేసిరో అదంతా చెక్ చేసి క్రాస్ వెరిఫికేషన్ చేసి ఈ ఫార్మేట్ లో ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తారన్నమాట. సో పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ తీసుకొని సిస్టమ్ లో ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పేమెంట్ పోస్టింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉందండి. ఓకే, పేమెంట్ పోస్టింగ్ సాఫ్ట్వేర్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ 99205 టోటల్ అమౌంట్ ఎంత అండి? వాళ్ళు పంపించిన టోటల్ అమౌంట్ ఎంత? 431. ఓకే, 431. నెక్స్ట్ అలౌడ్ అమౌంట్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత అమౌంట్ అలౌ చేస్తుంది అనమాట. 431కి 431 ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదండి. ఈవెన్ మన దగ్గర కూడా 60 to 70% మాత్రమే అప్రూవల్ చేస్తారు మన దగ్గర. 100కి 100% ఇక్కడ చేయరనమాట. సో 193.15 డిడక్టబుల్ కో ఇన్సూరెన్స్ మనం తర్వాత చూద్దామండి. కో ఇన్సూరెన్స్ అంటే పేషెంట్ పే చేసింది అనమాట 38.63. ఓకే, ప్రొవైడర్ అమౌంట్ ఎంత అంటే డాక్టర్కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఫైనల్లీ ఇంత అమౌంట్ అండి. ఈ అలో చేసిన దాంట్లోకించి ఈ పేషెంట్ తీసేస్తే ఇంత అమౌంట్ డాక్టర్కి వెళ్ళిపోయింది అన్నమాట. సో మరి రిమైనింగ్ అమౌంట్ ఏమవుతుందంటే అది అడ్జస్ట్ అయిపోతుంది.
ఓకే, డిస్కౌంట్ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో 154.5 టు ఇన్సూరెన్స్ పే. సో ఇది పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు జస్ట్ ఇలా ఎంటర్ చేయాలన్నమాట. సో ఇందులో ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. అంటే మేబీ పేషెంట్ ఓవర్ పేమెంట్ చేస్తాడు, అవి ప్రీవియస్ క్లెయిమ్లో అడ్జస్ట్ చేయడము. సో అలా. సో నార్మల్గా పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు చేసే వరకు అయితే ఇలా ఉంటుంది, అన్ని సిస్టంలో ఎంటర్ చేసేస్తారు. రీజన్ కోడ్ CO45, ఇక్కడ CO45 అని ఉన్నది, ఇక్కడ చూడండి. CO45 అంటే అడ్జస్ట్మెంట్ అనమాట. CO45 ఇన్సూరెన్స్కి నెక్స్ట్ పేషెంట్ క్లిక్ చేస్తాం. సో ఇది అయిపోయింది. సో ఇది ఏమైపోయింది, పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ అయిపోయిందండి. ఓకే, రైట్. ఇక్కడ వరకు క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? పేమెంట్ పోస్టింగ్ వరకు ఏమైనా డౌట్ ఉందా అండి? ఏమన్నా క్లియరా? శివ, శశికాంత్, అదర్ క్లియర్. అర్థం కాకపోతే అడిగేసేయండి ఇక్కడ. ఓకేనా? క్లియర్ ఉంది. ఓకే, రైట్. పేమెంట్ పోస్టింగ్ దగ్గరికి వచ్చేసారండి. సో పేమెంట్ పోస్టింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుందండి. సో ఇంకో డిపార్ట్మెంట్ ఏంటంటే క్లియరింగ్ హౌస్ డిపార్ట్మెంట్ అండి. క్లియరింగ్ హౌస్ డిపార్ట్మెంట్. క్లియరింగ్ హౌస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ క్లియరింగ్ హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తుందంటే పేమెంట్ పోస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇవన్నీ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతాయి. ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్లెయిమ్స్ ఉన్నాయి అనుకోండి. 100 క్లెయిమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఈ పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏంటంటే ఒక 100 క్లెయిమ్స్ చేశారండి. ఓకే, 100 క్లెయిమ్స్ చేశారు. సో ఈ 100 క్లెయిమ్స్ ఇక్కడికి వెళ్ళిపోయాయి. ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఒక 60 కేసెస్ ఏంటంటే హోల్డ్ అయిపోయాయి. ఇక్కడ ఎన్ని కేసెస్? 60 కేసెస్ ఇక్కడ హోల్డ్ అయిపోయాయి. 40 కేసెస్ అదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాయి అనమాట, పాస్ అయిపోయాయి అనమాట. అంటే ఓకే, ఏం ఇష్యూ లేదు వాటి వల్ల అని చెప్పేసి వాటిని అప్రూవల్ చేసేసారు. ఓకే, 40 కేసెస్ని అప్రూవల్ చేశారు. 60 కేసెస్ ఇక్కడ హోల్డ్ అయిపోయాయి. అవి ఎందుకు హోల్డ్ అయ్యాయి అనేది క్లియరింగ్ హౌస్ వాళ్ళు చెక్ చేస్తారనమాట మొత్తం. అంటే ఏమైనా రీజన్స్ ఏంది, ఆ కేసు ఎందుకు హోల్డ్లో పెట్టాము అని వాళ్ళు ఇక్కడ రివ్యూ చేస్తారనమాట. ఓకేనా? మేబీ ఏమైనా సంథింగ్ ఎర్రర్స్ ఉండొచ్చు. ఓకే, సో క్లియరింగ్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారంటే క్రాస్ అన్ని చెక్ చేస్తారనమాట. పేమెంట్ పోస్టింగ్లో ఇక్కడ ఇంకో ఇన్ని ప్రాసెస్లలో ఎక్కడన్నా మిస్టేక్ అయి ఉంటుందండి కంపల్సరీ. అవన్నీ ఎక్కడ ఫైండ్ అవుట్ అవుతాయి అంటే క్లియరింగ్ హౌస్లో ఫైండ్ అవుట్ అవుతాయి అనమాట. ఓకే, అవన్నీ మనకి ఎక్కడ ఫైండ్ అవుట్ అవుతాయి అంటే క్లియరింగ్ హౌస్లో ఫైండ్ అవుట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆథరైజేషన్ చెప్పాను. ఆథరైజేషన్లో చూడండి ఒక నెంబర్ మిస్ చేశారు, ఆథరైజేషన్ నెంబర్ మిస్ చేసారు. ఓకే, ఆ ఆథరైజేషన్ నెంబర్ మీకు ఇక్కడ క్లియరింగ్ హౌస్ సాఫ్ట్వేర్లో దొరికిపోతుంది అనమాట. లేదా ఈ 99203కి బదులు 205 అని ఎంటర్ చేసారు. మేబీ ఆ ఐసిడికి ఈ సిపిటికి మ్యాచ్ అవ్వట్లేదు. మేబీ ఈ సిబిపి అనేది ఈ పేషెంట్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదు. సో అవన్నీ క్లియరింగ్ హౌస్లో స్టక్ అయిపోతాయి అనమాట. ఓకే, అలాంటి కేసెస్ పైన ఎవరు వర్క్ చేస్తారంటే ఆ 60 కేసెస్ హోల్డ్ అని చెప్పాను కదా, ఆ 60 కేసెస్ స్టేటస్ ఏం తెలియదు మనకు. బట్ డాక్టర్కి పేమెంట్, డాక్టర్కి తెలుస్తుంది కదండి. నా దగ్గరికి 100 పేషెంట్స్ వచ్చారు ఈరోజు, నాకు 100 పేషెంట్, నాకు 40 పేషెంట్స్ వచ్చినాయి, 60% ఎక్కడ అయిపోయినాయి అని డాక్టర్ వీళ్ళని అడుగుతుంటారు అనమాట. ఎవరిని? పేమెంట్ పోస్టింగ్ చేసిన వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ లోకల్ ఏవేవైతే డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళని అడుగుతారు. వాట్ అబౌట్ మై 60 పేషెంట్ అని అడుగుతారు అనమాట. ఆ 60 పేషెంట్స్ ఏంటంటే ఆ 60 పేషెంట్స్ గురించి ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని జనరేట్ చేసుకుంటారండి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఏఆర్ కాలింగ్ వాళ్ళండి, అకౌంట్ రిసీవబుల్. ఓకే, అకౌంట్ రిసీవబుల్ అంటారు, ఏఆర్ కాలర్స్. ఓకే, అకౌంట్ రిసీవబుల్. సో వీళ్ళు దేనిపైన వర్క్ చేస్తారంటే డినైడ్ క్లెయిమ్స్ పైన వర్క్ చేస్తారండి. ఏఆర్ పీపుల్ వర్క్స్ ఆన్ అండర్ డినైడ్ క్లెయిమ్స్ అనమాట. ఏవైతే క్లెయిమ్స్ ఇక్కడ 60 కేసెస్ ఉన్నాయి కదా, సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఆ 60 కేసెస్ని మనం రిలీజ్ చేసేసేయాలి. డాక్టర్ చెప్పి మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఆ 60 కేసెస్ కంపల్సరీ, నాకు 60 కేసెస్ నాకు కావాలి అని చెప్తారు అనమాట డాక్టర్. సో అప్పుడు ఏఆర్ కాలింగ్ అనేది ఫోకస్లోకి వస్తుందండి. ఓకే, సో ఏఆర్ కాలింగ్ వల్ల వర్క్ చేస్తే దేనిపైన అండి? డినైల్ క్లెయిమ్స్ పైన వర్క్ చేస్తారనమాట. ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు పేషెంట్ ఇన్సూరెన్స్ కవర్ కాలేదనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తారు వీళ్ళు. డైరెక్ట్ ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తారు. సో అండ్ సో పేషెంట్ మా డాక్టర్ మేము ప్రొవైడర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము. సో మాకేంటంటే ఈ పర్టికులర్ మాకు సిపిటి అనేది తెలియలేదు, ఈ క్లెయిమ్ డినే అయింది. ఎందుకు డినే అయిందంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో అండ్ సో రీజన్, పేషెంట్లో ఈ సిపిటి అనేది కవర్ కాకపోయి ఉండొచ్చు, మేబీ పేషెంట్ నేమ్ ఇన్కరెక్ట్ అయి ఉండొచ్చు, పేషెంట్ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ అయి ఉండొచ్చు. సో పేషెంట్ విత్ ఇన్ టైంలో
క్లైమ్ ని సబ్మిట్ చేయకపోయి ఉండొచ్చు. విత్ ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోవడం అంటే ఏంటంటే ఫర్ ఈచ్ క్లెయిమ్ కి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుందండి. టైం ఫ్రేమ్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈచ్ అండ్ క్లెయిమ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలంటే విత్ ఇన్ 45 days లో ఆ క్లెయిమ్ అనేది పంపించేసేయాలి. ఈ 45 days అనేది ఏంటంటే అది హాస్పిటల్ టు ఇన్సూరెన్స్ కు మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ దాన్ని బట్టి పెట్టుకుంటారు. కొందరు 45 days పెట్టుకుంటారు, కొందరు 15 days పెట్టుకుంటారు, కొందరు 2 months, కొందరు 1 year. మెడికేర్ అయితే 1 year అండి. మెడికేర్ 1 year లోపు ఎప్పుడైనా పంపించుకోవచ్చు అనమాట. సో అలా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఏంటంటే తక్కువ పెట్టుకుంటాయి అనమాట. సో ఆ టైం ఫ్రేమ్లో విత్ ఇన్ టైం ఫ్రేమ్లో సబ్మిట్ చేయకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాటిపైన ఎవరు వర్క్ చేస్తారంటే ఏఆర్ కాలింగ్ వాళ్ళు వర్క్ చేస్తారన్నమాట. ఓకే, సో వీళ్ళకి ఏఆర్ కాలింగ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏఆర్ కాలింగ్ వాళ్ళు వచ్చారండి. సో ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఐసిడి ఇన్కరెక్ట్ అని తెలిసింది. సో వాళ్ళకు ఈ ఇందులో ఏ ఒక్క నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం కావండి. ఏఆర్ కాలింగ్ వాళ్ళకు ఇవన్నీ వాళ్ళకి తెలియాలి కంపల్సరీ. ఏఆర్ కాలింగ్ వాళ్ళకు ఈ ప్రాసెస్ మొత్తం తెలిస్తేనే దే కెన్ వర్క్ ఈజీలీ అండి. వితౌట్ ప్రెషర్ ఈజీలీ చేసుకోవచ్చు అనమాట. లేదు డైరెక్ట్ నేను ఇక్కడ నుంచే డైరెక్ట్ కాల్స్ ఐసిడి అంటే నాకు అంతే ఐసిడి చెప్పారు అంతే, నాకు ఐసిడి సంబంధం లేదు అలా అనుకున్నారు అనుకోండి, అది ఎప్పటికీ టఫ్ అండి. అది మీకు ఏఆర్ కాలింగ్ అని టఫ్ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంకా మళ్ళీ క్లియర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వస్తుందండి. ఎక్కడికి? మళ్ళీ అపాయింట్మెంట్స్కి వస్తుంది. అయిపోయింది కదా, నెక్స్ట్ అపాయింట్మెంట్. సో ఇది లైఫ్ సైకిల్ అండి. ఓకే, ఒక్కసారి చూద్దాం లైఫ్ సైకిల్లో ఏమేమి వచ్చాయో. సో ఫస్ట్ R1 లైఫ్ సైకిల్లో స్టెప్స్. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటండి? అపాయింట్మెంట్స్. పేషెంట్, సో పేషెంట్ అపాయింట్మెంట్స్. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటండి? మెడికల్ కోడింగ్. సో మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్, మెడికల్ రికార్డ్స్. థర్డ్ వచ్చేసి మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మెడికల్ కోడింగ్ తర్వాత చార్జ్ ఎంట్రీ డిపార్ట్మెంట్. దెన్ నెక్స్ట్ పేమెంట్ పోస్టింగ్. సో ఈ చార్జ్ ఎంట్రీనే ఏమంటారంటే క్యాష్ ఎంట్రీ, డేటా ఎంట్రీ అని కూడా అంటారండి. డేటా ఎంట్రీ అంటే మనం అనుకునే డేటా ఎంట్రీ కాదండి, బట్ యూఎస్లో ఏంటంటే చార్జ్ ఎంట్రీ వాళ్ళని డేటా ఎంట్రీ అంటారు అనమాట. మన దగ్గర డేటా ఎంట్రీ అంటే టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు అనుకుంటారు, అది కాదండి. ఓకే, నెక్స్ట్ పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ వెళ్తుంది. పేమెంట్ పోస్టింగ్ తర్వాత క్లియరింగ్ హౌస్. ఓకే, నెక్స్ట్ క్లియరింగ్ హౌస్ తర్వాత ఏఆర్ కాలింగ్. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఏఆర్ కాలింగ్ పైన ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ని డిపార్ట్మెంట్స్లో మనకు అట్లీస్ట్ ఒక 50% నాలెడ్జ్ అయినా వీటిపైన ఉండాలండి. మినిమం 50% నాలెడ్జ్ అయినా మనకు ఉంటే మనకి ఏఆర్ కాలింగ్ అనేది మనకి ఈజీలీ అవుతుంది అనమాట. ఓకే, సో మన డౌట్స్ ఉందండి చెప్పిన దాంట్లో? ఆర్సిఎం లైఫ్ సైకిల్లో ఎక్కడ పోయినా సరే, ఏ ఇంటర్వ్యూకి పోయినా సరే క్వశ్చన్స్ మాత్రము ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను చెప్తుంటేనే మీకు అప్పుడప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తానండి. ఏంటంటే హిప్పా అనేది కంపల్సరీ అండి. హిప్పా ఆర్సిఎం లైఫ్ సైకిల్ అని అడుగుతారు కంపల్సరీ అండి. ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ గన్ షాట్ క్వశ్చన్స్. ఓకే 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 అండి, క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇక్కడ శివారెడ్డి, సిస్టమ్ ఇష్యూ క్లియర్ బ్రో. ఓకే, శశికాంత్ ఒకసారి క్లియరింగ్ హౌస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్. క్లియరింగ్ హౌస్ క్లియరింగ్ హౌస్ ఓకే ఓకే. ఇది వచ్చేసి హాస్పిటల్, ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ. సో వీళ్ళిద్దరికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అగ్రిమెంట్ ఉంటుందండి. ఓకే, ఏం అగ్రిమెంట్ అంటే అమౌంట్ ఎక్కువైనా తక్కువైనా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, పేషెంట్ మీద బర్డన్ పడద్దు,
లేదంటే గవర్నమెంట్ మన హాస్పిటల్ని క్యాన్సిల్ చేస్తుంది, మన ఇన్సూరెన్స్ని క్యాన్సిల్ చేస్తుంది. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ తోటి మనం ముందుకు వెళ్దామని వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి క్లెయిమ్స్ అనేటివి ఇప్పుడు మనకు క్లియరింగ్ హౌస్ అనేది 2 టైప్స్ అండి. ఓకే, క్లియరింగ్ హౌస్ 2 టైప్స్ ఉంటుంది. క్లియరింగ్ హౌస్ అనేది 2 టైప్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్, ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్. సో ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ అంటే ఏంటంటే ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే ప్రొవైడర్ దగ్గర ఉంటుందండి. ఓకేనా, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ అనేది ప్రొవైడర్ దగ్గర ఉంటుంది. మరి ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉంటుందండి. ఓకే, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ అంటే ప్రొవైడర్ దగ్గర ఉంటుంది, ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉంటుంది. ఓకే ఓకే. అసలు ఏంటి క్లియరింగ్ హౌస్లో ఏం చేస్తారంటే ఇక్కడ క్లెయిమ్స్ అనేటివి రిజెక్ట్ ఆర్ డినే అవుతాయండి. సో అండ్ సో రీజన్స్, సో మెనీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఆ రీజన్స్ తోటి ఇన్సూరెన్స్ క్లియరింగ్ హౌస్లో ఏంటంటే రిజెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ 1234566. ఈ క్లియరింగ్ హౌస్ అనేది ఏంటంటే ఆల్గరిథం బేస్ చేసుకొని డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అండి. దేని బేస్ చేసుకొని, ఆల్గరిథం అనేది బేస్ చేసుకొని డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అనమాట. సో నేను CMS 1500 అని చెప్పాను కదా. సో మీకు CMS 1500 చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. CMS, ఎస్. సో దిస్ ఇస్ అ CMS 1500 అండి. ఇక్కడ మీకు ఏవైతే మనం ఎంటర్ చేసింది మొత్తము ఇప్పుడు మనం ఎంటర్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ ఏ బాక్స్ ఆ బాక్స్ ఫీల్డ్ ఇక్కడికి యాడ్ అయిపోతాయండి. అవన్నీ పేషెంట్ నేమ్ దగ్గర సాఫ్ట్వేర్ ఎంటర్ చేసింది మొత్తం ఇక్కడ పైన ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఆల్గరిథం బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ బ్లాక్ ఉంటుంది. ఓకే, యాజ్ పర్ CMS 1500 ఆర్ క్లియరింగ్ హౌస్ ఏంటంటే ఒక ఫార్ములా బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి అనమాట. ఫార్ములా ఏంటంటే క్లియరింగ్ హౌస్ ఏంటంటే 10 డిజిట్స్ కంపల్సరీ ఉండాలి ఫోన్ నెంబర్. ఓకే, యాజ్ పర్ CMS 1500 క్లియరింగ్ హౌస్లో ఉన్న సాఫ్ట్వేర్ ప్రకారం ఏంటంటే 10 డిజిట్స్ ఉండాలి. ఓకే, పేషెంట్ నెంబర్, ఫోన్ నెంబర్ 10 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ ఏమైందంటే పేషెంట్ ఆ చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏం చేశారంటే 9 డిజిట్స్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిరండి. ఓకే, 9 డిజిట్స్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిరనమాట. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు ఈ కేసు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కేసు చెప్పాను, ఆ పేషెంట్ రమేష్, పేషెంట్ పేరు అన్నది. ఓకే, పేషెంట్ ఈ పేషెంట్ సంబంధించిన అన్ని ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్ అనమాట. క్లియరింగ్ హౌస్ అంటే నథింగ్ బట్ ఆడిట్ అండి, ఇంటర్నల్ ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏంటి, మనలో మనమే చెక్ చేసుకోవడం అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్లో క్లైమ్స్ అనేటివి డినే అవుతాయో వాటిని రిజెక్ట్ అంటారండి, రిజెక్ట్ అంటారు. ఓకే, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్లో రిజెక్ట్ అయితే వాటిని ఏమంటారంటే రిజెక్ట్ అంటారు. అదే ఎక్స్టర్నల్ క్లైమ్లో, ఎక్స్టర్నల్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉన్న ఆడిట్లో క్లైమ్ రిజెక్ట్ అయితే వాటిని డినైడ్ అని అంటారండి, డినైడ్ అని అంటారు అనమాట. సో డిఫరెన్స్ చాలా ఉంటుంది, రిజెక్ట్కి డినైడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. డినైడ్ అంటే మన ఇంట్లోనే రిజెక్ట్ అయిపోయింది అనమాట. డినైడ్ అంటే క్లయింట్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర రిజెక్ట్ అయింది. ఓకే, సో ఇవన్నీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట మధ్యలో. సో దాన్ని ఏమంటారంటే EDI అంటారు, EDI. సో ఇది కూడా క్లియరింగ్ హౌస్ అనమాట. ఓకే, కామన్గా. సో ఇన్ కేస్ ఇక్కడ పాస్ అయిన 9 డిజిట్స్ అనేది ఇక్కడ పాస్ అయినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా రఫ్గా చెక్ చేసిరండి, డెప్త్గా చెక్ చేయలే అనమాట. మంచి కరెక్టే ఉందని చెప్పి పంపించేసారు. బట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చే దగ్గర ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది. ఏమని రిజెక్ట్ చేసిందంటే ఇక్కడ డినే అయింది. ఏమని అంటే ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి క్లైమ్ని డినై చేసిరండి, క్లైమ్ డినైడ్. ఓకే, ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని చెప్పి క్లైమ్ డినై చేసిరండి. ఓకే, సో ఇలా. సో ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్లో వాళ్ళు కమెంట్ ఏం మెన్షన్ చేసిరంటే క్లైమ్ డినైడ్ డ్యూ టు ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్. సో అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ
ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి ఈ క్లైమ్ ఎందుకు డినే అయింది అని చెప్పేసి అడుగుతారు. ఎవరిని? ఇన్సూరెన్స్ కంపెనీ అడుగుతారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తారంటే మా ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్లో మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ రాంగ్ ఉన్నది, సో దట్ ప్లీజ్ కరెక్ట్ ఇట్ అని చెప్పి చెప్తారనమాట. సో మీకు ఫోన్ నెంబర్ అనేది ఇన్కరెక్ట్ ఉంటే మీ దగ్గర డెమో షీట్ ఉంటుంది కదా, మీ దగ్గర పేషెంట్ ప్రొవైడ్ చేసిన షీట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేయాలన్నమాట. ఓకే, సో ఫైనలీ కంక్లూజన్, ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి. క్లియరింగ్ హౌస్ అంటే ఏంటంటే క్లెయిమ్స్ అనే దాంట్లో ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా మీరు ఎంటర్ చేసిన వాటికి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన దాని, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు వచ్చేసి శివారెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ శివారెడ్డి, బట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్న కార్డులో ఏముందంటే శివ ఆర్ అని ఉందండి. సో అలా అప్పుడు ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ ఏమో శివారెడ్డి అని ఎంటర్ చేసిర్రు, ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళేసరికి రిజెక్ట్ అయింది. ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉన్న ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ లో రిజెక్ట్ అయింది. ఎందుకంటే పేషెంట్ నేమ్ మిస్ మ్యాచ్ అనమాట. నేమ్ ఇన్వాలిడ్ అని చెప్పేసి క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసినారు. ఎందుకు? నేమ్ మిస్ మ్యాచ్. ఎందుకు మిస్ మ్యాచ్? మీదేమో శివారెడ్డి అని ఉన్నది, అక్కడనేమో మీకు ఏమున్నది శివ ఆర్ అని ఉన్నది. సో ఇలా అనమాట. ఎప్పుడైతే ప్రొవైడర్ డాటా మీ డాటా మిస్ మ్యాచ్ ఉంటుందో, ప్రొవైడర్ డాటా ఇన్సూరెన్స్ కంపెనీ డాటా మిస్ మ్యాచ్ ఉంటుందో, అప్పుడు క్లెయిమ్ అనేది క్లియరింగ్ హౌస్ లో రిజెక్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు అర్థమైందండి క్లియరింగ్ హౌస్ అంటే ఏందో. క్లియరింగ్ హౌస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఆడిట్ డిపార్ట్మెంట్ అండి, ఆడిట్ డిపార్ట్మెంట్. సో ఆడిట్ డిపార్ట్మెంట్ అనేది ఏంటంటే మన దగ్గర మనం ఒక క్లైమ్ ని క్లయింట్కి పంపించాలంటే మనం సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటాం అనమాట. దాన్ని ఇంటర్నల్ ఆడిట్ అంటారు, ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ అంటారు. సో ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ ఆడిట్ ఓకే అయితే అప్పుడు ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్కి వెళ్తాయి అనమాట. ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ అంటే ఇన్సూరెన్స్కి పంపిస్తారు. సో ఇన్సూరెన్స్ కంపెనీలో ఏంటి, ఎప్పుడు క్లైమ్ డినై చేయాలా, ఎప్పుడు ఎలా చేయాలా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి ఎప్పుడు క్లైమ్ డినై అయిపోయింది అనుకోండి, అమౌంట్ వాళ్ళకే మిగులుతుంది కదా. సో అందుకని ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారండి. ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారనమాట. ఓకే, అర్థమైందండి శశికాంత్? క్లియరింగ్ హౌస్ అంటే అర్థమైందా? అర్థమైంది, క్లియర్. ఓకే, ఎస్. సో ఇదండి క్లియరింగ్ హౌస్ అంటే ఇదండి. ఓకే, సో మన డౌట్స్ అండి క్లియరా? సో ఈ నోట్స్ ఏంటంటే మీకు డైలీ ఈ క్లాసులు ఉన్నప్పుడే నేను డైలీ పంపించేస్తుంటాను అనమాట మీకు. ఇలా ఒక్క నిమిషం అండి. సో చాటింగ్లో ఎప్పుడప్పుడు నోట్స్ వస్తుంది. నేను ఎప్పుడైతే కాల్ డిస్కనెక్ట్ చేస్తానో ఆ వీడియో మీకు ఎంబడే అక్కడ డౌన్లోడ్ స్కైప్లో వస్తుంది. విత్ ఇన్ 2 minutes వీడియో అనేది స్కైప్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి? సో వి విల్ మీట్ టుమారో అండి. ఓకే, ఓకేనండి? ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. సో రేపు లింక్ చేంజ్ అవుతుందండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. బట్ ఏ రోజు ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో అలా చేసేందంటే ఈజీ అర్థమవుతుంది అనమాట మీకు.